వెన్నెల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ఎందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన దేశంలో ప్రజాస్వామ్యం ఈ రోజు వరకు విరజిల్లడానికి దేశం ఐక్యత ఉండడానికి ఒక ప్రధాన కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అది సాధ్యమైంది. ఈరోజు కూడా బాబాసాహెబ్ని అవమానించిన వాళ్ళు బాబాసాహెబ్ని మనోవేదన గురి చేసి సాగు కారణమైన వాళ్ళు అంబేద్కర్ గారు ఫోటోలు పెట్టుకుని ఊరెక్కుతున్నారు. ఈరోజు ఇప్పుడే కాదు, అంబేద్కర్ ఆ రోజు కూడా చెప్పారు, ఇతర మతస్థుని దేశానికి ఎప్పుడు కూడా దేశాన్ని రాజ్యాంగాన్ని పట్టించుకోరు, వాళ్ళ మతమే వాళ్ళకు ముఖ్యమని ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నిజమవుతుంది. వక్ఫ్ బోర్డు చట్టాలు కావచ్చు, ఏ చట్టాలన్నా కావచ్చు, ఆ రోజే ఊహించండి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పారు, ఈ దేశంలో మైనారిటీలు ముస్లింస్ ప్రత్యేకంగా ఈ దేశ రాజ్యాంగానికి వాళ్ళు గౌరవం ఇవ్వరు, వాళ్ళకు మతమే ముఖ్యమని చెప్పిన మొట్టమొదటి భారతదేశంలో ఎవరైనా మేధావి ఉన్నాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈ రోజు ఆయన దేశంలో ఉన్న హిందువులు మిగతా సిక్ కావచ్చు, జైన్ కావచ్చు, వీళ్ళందరూ ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాల వల్ల పునరాంకితమవుతున్నాం. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే అలజడులు ఆందోళన మొదలుపెట్టిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. ఇంకా జవాబు పత్తర్సం చేసిండ్రు, నెహ్రూ గారు ఎన్నిసార్లు సవరణలు చేసిండ్రు, రాజీవ్ గాంధీ ఎన్నిసార్లు సవరణలు చేసిండ్రు, మేము పూర్తి చేయడం సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ని గుర్తించలేదు. బాబాసాహెబ్ లాంటి మేధావిని, బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాతని